స్ట్రెస్ వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు అటాక్ అయ్యే అవకాశాలుంటాయి. జాబ్ స్ట్రెస్, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, నిద్రలేమి వంటి వాటి వల్ల ఒత్తిడి పెరిగిపోతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మానసిక ఒత్తిడితో ఎంతో మంది బాధపడుతున్నారు. ఇలా ఒత్తిడి ఎక్కువగా ఉంటే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దాంతో ఆరోగ్యం దెబ్బతినే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి ఎంత పెరిగితే శరీరం అంత సులువుగా అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి అంటే స్ట్రెస్. ఇవాళ రేపు ఏ విధమైన వైపు చూసినా ఒత్తిడి అనేది కామన్గా వస్తుంటుంది. ఉదాహరణకు పొద్దున లేస్తూనే ఆ ముందు రోజు నిద్ర సరిగ్గా లేకపోయినా ఒత్తిడి వస్తుంటుంది. ఇంట్లో గొడవలు జరిగినా, లేకపోతే ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉన్నా, ఎమోషనల్ స్ట్రెస్ ఉన్నా ఒత్తిడి, ట్రాఫిక్లో ఒత్తిడి, వెళ్ళిన ఉద్యోగం ప్లేస్లో ఏదన్నా సీనియర్స్ చెప్పినా పని చేయకపోయినా దాని మీద పని ఒత్తిడి. ఇలా ఒత్తిడి అనేది కేవలం ఒక డైరెక్షన్ నుంచి రాకపోదు, ఎన్నో డైరెక్షన్స్ నుంచి వస్తూ ఉంటుంది. మనం స్ట్రెస్కి గురి అయితే మన బాడీలో కొన్ని హార్మోనల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఒత్తిడిని తట్టుకోవడానికి మన బాడీ అలవాటు పరుచుకోవడానికి జరిగే పరిణామం. దీనిలో అడ్రినల్ హార్మోన్స్ అంటే అడ్రినలిన్స్, కార్టిసాల్స్ అనే స్టిరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా పెంపొందుతాయి. అయితే ఈ ఒత్తిడి ఇనిషియల్ టైంలో చేంజెస్ ఏదైతే అడ్రినల్ హార్మోన్స్ కానీ స్టిరాయిడ్స్ కానీ పెరుగుతాయో ఇనీషియల్గా మన బాడీకి అవి హెల్ప్ చేస్తూ ఉంటాయి. అంటే ఎంతో కొంత విధమైన బాడీకి హెల్ప్ చేస్తూ ఉంటాయి ఒత్తిడిని తట్టుకోవడానికి. కానీ ఈ ఒత్తిడి లాంగ్ టర్మ్గా అంటే చాలా రోజులు మనం ఈ ఒత్తిడికి గురైతే ఈ హార్మోన్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే కార్టిసాల్ లెవెల్ మన బాడీలో ఎక్కువ శాతం ఎక్కువ రోజులు ఉంటుందో అప్పుడు ఈ WBC వైట్ బ్లడ్ సెల్స్ యొక్క పనితనం క్షీణిస్తూ ఉంటుంది. ఈ WBC పనితనం క్షీణించినప్పుడు మనిషి యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కాబట్టి ఆ మనిషికి ఎక్కువగా ఇన్ఫెక్షన్స్, ఇతరత్ర ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. మన శరీరాన్ని వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్ నుంచి కాపాడేది రోగనిరోధక వ్యవస్థ. కానీ నిత్యం స్ట్రెస్లో ఉంటే శరీరంలో కార్టిసోల్ అనే హార్మోన్ అధికంగా విడుదలవుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును దెబ్బతీస్తుంది. దాంతో శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోతుంది. దానివల్ల సులువుగా జలుబు, దగ్గు, జ్వరం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కొందరిలో గాయాలు త్వరగా మానవు, నిద్ర సరిగా పట్టదు, ఆకలి తగ్గడం, జీర్ణ సమస్యలు వంటివి కనిపిస్తాయి. ముఖ్యంగా ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ దేనివల్ల వస్తుందో దాన్ని సరిగ్గా ట్రీట్ చేయగలిగితే మనకి ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. బాడీ యొక్క రోగ నిరోధక శక్తి పెంచాలి అంటే ముఖ్యంగా మన ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ కరెక్ట్గా ఉండాలి. లో ఫ్యాట్ డైట్ తీసుకోవడం వల్ల చాలా బెటర్గా ఆకుకూరలు అంటే ఫైబర్ డైట్, సీరియల్స్, తగినంత మోతాదులో ఫ్రూట్స్ అండ్ ద్రవ పదార్థం ఇవి కూడా తీసుకోవాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అంటాం. సో తొందరగా డిన్నర్ ముగించుకొని తొందరగా పడుకోవాలి అండ్ తొందరగా లేవాలి. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత దినచర్యగా మనం ఎక్సర్సైజ్ కానీ చేస్తే ఒత్తిడి కూడా తగ్గుతుంది. సో ఎక్కువగా మనం ఇమ్యూనిటీని పెంచుకోవాలి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, దానిలో ఫుడ్, మెడిటేషన్, ఫిజికల్ యాక్టివిటీస్, తర్వాత నిద్ర. దీంతోపాటు స్ట్రెస్ ఏ కారణం చేత వస్తుందో దాన్ని కూడా మనం నివారించగలిగితే స్ట్రెస్ వల్ల వచ్చిన ఇబ్బంది తగ్గుతుంది. దాంతోపాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ వంటి సమస్యలు వస్తాయి. ఇక పొట్ట ఆరోగ్యం దెబ్బతింటే మంచి బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుంది. దీంతో రోగనిరోధక శక్తి మరింతగా బలహీనపడుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. రాత్రి 7 నుంచి 8 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి. పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇక మొబైల్, సోషల్ మీడియా వినియోగాన్ని వీలైనంత తగ్గిస్తే మంచిది. ఒత్తిడి నియంత్రించగలిగితేనే రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. అప్పుడే శరీరం వ్యాధుల నుంచి తనను తానుగా కాపాడుకోగలదు.